వాస్తవానికి గడిచిన 5 సంవత్సరాల నుంచి అటు కేంద్ర ప్రభుత్వం గాని, ఇటు రాష్ట్ర ప్రభుత్వం సఖ్యతగా ఉంది కదా! మీరు బీజేపీలోనే ఉన్నారు. సరే టీడీపీ అంటే అదొక రకం. అది వ్యక్తిగత కక్ష అని అంటారా? నో డౌట్ అండి. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ స్పెషల్ పర్సన్. ఆయనకి మరి డబ్బు అనేటప్పటికీ రకరకాల ఇష్యూస్ ఉంటాయి, రకరకాల విధానాలు ఉంటాయి. ఆ విధానాలని మరి మనకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఆయనకి నచ్చి ఉండదు. ఆయన కేవలము మా పార్టీలోకి రాలేదు కాబట్టి ప్రత్యేకమైన వ్యక్తి. స్పెషల్ పర్సన్ ఆయన. జనరల్గా ఎంత అద్భుతమైన అవకాశం అండి ఆయనకి. 151 సీట్లు అంటే అసలు చిన్న విషయమా? నార్మల్గా ఉండి అందరితోటి, అందరు ఎమ్మెల్యేలతోటి కలిసి, లేకపోతే ఇంకా మిగిలిన అపోజిషన్ వాళ్ళతోటి కూడా మాట్లాడి సమస్యలు పరిష్కారం చేసేదానికి, లేకపోతే ఈ రివర్స్ విధానం కాకుండా ఈ దోపిడీ ఎన్ని లక్షల కోట్లండి. ఏం చేసుకుంటాడు ఆయన ఇన్ని లక్షల కోట్లు? జగన్ పాలనలో విశాఖపట్నం విధ్వంసం వివరిస్తారా? బ్రహ్మాండంగా విధ్వంసం చేశాడండి. విశాఖపట్నం ఒక సుందర నగరము, ప్రశాంతతతో కూడుకున్న నగరము. ఎప్పుడూ ఇక్కడ ఘర్షణలు కానీ, పొలిటికల్ ఇష్యూస్ కానీ, కొట్టుకోటాలు కానీ పెద్దగా ఏమీ ఉండవు. ప్రశాంతంగా ఉండే నగరాన్ని దారుణంగా, అత్యంత దారుణంగా భయభ్రాంతులు చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఎవరు ల్యాండ్ కనపడినా ఆ ల్యాండ్ వాళ్ళది రేపటికల్లా ఉంటుందో లేదో డౌట్. అమ్మమ్మని అడుగుతారు, అమ్మకపోతే 22A పెట్టేస్తారు. 22A అంటే అది ప్రొహిబిటరీ ల్యాండ్ కింద పెట్టేస్తారు. రికార్డులు తారుమారు చేసేస్తారు. మీకు దాంట్లో సిద్ధహస్తులు అంటే వీళ్ళు కూడా ఇంకేం చేసేదానికి లేదు. చేయమని చెప్తారు, పైనుంచి వెంటనే కింద చేసేస్తారు. టోటల్గా రిమోట్ కంట్రోల్ వ్యాపారాలు జరిగినాయి. అత్యంత దారుణము. అట్లాగే ఇంకా మరి కబ్జా అంటే డైరెక్ట్ మీరు అమ్మకపోతే మీద అయిపోయినట్టే. అట్లాగే బీచ్ రోడ్లో ఎన్నో ప్రాపర్టీస్ వాళ్ళు తీసుకున్నారు. ఎన్నో ప్రాపర్టీస్ అన్నీ ఎంక్వైరీ చేస్తే బయటపడతాయి. సో కొంతమంది నాకు తెలిసిన మిత్రుడు ఒకతను ఈ ప్రాపర్టీ ఇచ్చేయమంటున్నారు అంటే భయపడిపోయి, నేను ఎందుకు వచ్చిందిలే మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోతాను, దుబాయ్లో చేసి వచ్చాడు ఆయన. మళ్ళీ దుబాయ్ కూడా వెళ్ళిపోయాడు వెనక్కి. అంటే దూరంగా ఉంటే ఈ ప్రాపర్టీ పైన ఇంక ఇబ్బంది రాదు అనే ఉద్దేశంతో అక్కడి నుంచి కూడా మళ్ళీ 3 నెలల్లో తిరిగి వచ్చేసాడు. ఎందుకంటే అక్కడ కూడా తట్టుకోలేకపోతున్నాము, ఇది ముందు చేసేస్తే పోనే అని చెప్పి రిజిస్ట్రేషన్ కూడా చేశారు. సో ఆ విధంగా చాలా వెరీ వెరీ బ్యాడ్ అడ్మినిస్ట్రేషన్. అంతా మీకు గుండాయిజంకి తిరుగులేదండి ఇక్కడ. ఇప్పుడు మీకు ఎంత బ్రహ్మాండమైన గుండాయిజం చేస్తే అంత అద్భుతమైన సఖ్యత జగన్మోహన్ రెడ్డి గారితో వస్తుంది.